హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారండి. ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్తో ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్గా మన ఇళ్లలో అందరము ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఇలా ఎక్కడైనా కూడా మనము దేవుని ఫొటోస్ అనేవి పెట్టుకునేటప్పుడు, లేదంటే తులసి మొక్క దగ్గర కానీ, ఇలా తులసి కోట దగ్గర కానీ ఎక్కడైనా కూడాను అగరబత్తులు లాంటివి గట్ట వెలిగించాలంటే స్టాండ్ అనేది మనకి సరిగ్గా కుదరదు కదా. అలాగే స్టాండ్ కూడా అవైలబుల్గా లేకపోవచ్చు. సో ఎటువంటి స్టాండ్ అనేది లేకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ అగరబత్తులు వెలిగించుకోవడానికి ఒక మంచి ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మనము పెన్స్ అనేవి అయిపోయిన తర్వాత వాటిని ఎందుకు పనికిరమని పడేస్తూ ఉంటాం, కానీ వాటి క్యాప్స్తో కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ముందైతే ఇలా నా దగ్గర అయిపోయిన ఒక పెన్ ఉంటే, అంటే రింక్ అయిపోయింది లోన, అందుకే పెన్న పడేద్దామనేసి క్యాప్ తీసానండి. ఆ క్యాప్కి ఇలా ఒక డబల్ సెట్ టేప్ అనేది పెట్టేసుకొని మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో మీరు గోడకైనా పెట్టుకోవచ్చు, లేదంటే దేవుడు ఫొటోస్ అనేవి మీకు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టుకోండి. నాకు ఇక్కడైతే కొంచెం అంటే నాకు అనువు అనిపించిందండి ఇక్కడ పెట్టుకోవడానికి. సో అందుకని కరెక్ట్గా నేను ఇక్కడైతే అగరబత్తుల స్టాండ్ అనేది చాలా ఈజీగా రెడీ చేసేసాను అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ నేను అగరబత్తులు వెలిగించుకోవాలి అనుకుంటాను, కానీ ఇక్కడ స్టాండ్ అనేది అవైలబుల్గా లేదు. పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం అగరబత్తుల నుండి వచ్చే ఈ మనకేంటంటే విభూది లాంటిది గట్ట కింద రాలుతూ ఉంటుంది కదండి. సో చిన్న మసి లాంటిది అది కూడా చెల్లాచెదురు అయిపోయేదండి. సో ఈ విధంగా మనం స్టాండ్ అని పెట్టుకోవచ్చండి. మీకు ఒకవేళ దీని నుంచి వచ్చే బూడిద లాంటిదంతా కూడా కిందన పడకుండా ఉండాలంటే జస్ట్ ఒక చిన్న పేపర్ దాని ముందున పెట్టుకోండి, మీకు బూడిద కూడా కలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈజీగా ఇలా ఎందుకు పనికిరావని పెన్ క్యాప్స్తో కూడిన అగరబత్తుల స్టాండ్ అనేది చక్కగా పెట్టేసుకొని హ్యాపీగా ఇందులో మనకి బూడిదని కలెక్ట్ అవుతుంది, క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే చక్కగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. సమ్మర్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సమ్మర్లో ప్రతి ఒక్కరిని కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వేడి ఒంట్లో చేసేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి వేడి చేసేసింది అనుకోండి, వైట్ బట్ట అనేది అయిపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేయడం, లేదంటే పొత్తు కడుపులో మంట వచ్చేయడము, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అండి. ముఖం మీద పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మనకి దురద ఇలాంటివన్నీ వచ్చేసి పోసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఇవన్నీ కూడా మనకు వేడి వల్ల ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా ఒంట్లోని వేడిని తగ్గించుకొని ఒకవేళ వైట్ బట్ట లాంటివి, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా ఆడాల్లో ఉంటే తగ్గాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. రైస్ వాటర్ హెల్త్కి చాలా మంచిదండి, బాగా చలువ చేస్తుంది. ఫస్ట్ టైం కడిగిన వాటర్ కాకుండా రెండోసారి కడిగిన రైస్ వాటర్ని ప్రతిరోజు కూడా కలెక్ట్ చేసుకోండి. మగవారైనా తాగొచ్చండి, నో ప్రాబ్లం. మీరు కావాలంటే ఇందులో టేస్ట్ కోసం ఒక స్పూన్ షుగర్ని కానీ, లేదంటే పట్టిక పంచదారని కానీ, కావాలంటే బెల్లాన్ని, లేదంటే మీరు నార్మల్గా అయినా కూడా తాగేయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చిన్న పిల్లలకు కూడా పట్టించండి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. స్కిన్కి హెల్త్కి చాలా మంచిది రైస్ వాటరు. నేనైతే జస్ట్ ఒక స్పూన్ వరకు కూడా ఈ సమ్మర్లో ఖచ్చితంగా రోజుకి ఒక్కసారి అయినా కూడా ఇలా రైస్ వాటర్ని కలెక్ట్ చేసేసుకొని ఇందులో ఒక పట్టిక పంచదారని కొంచెం వేసేసుకొని చక్కగా మనం మార్నింగ్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గ్లాస్ తగ్గితే వేడి, యూరిన్ ఇన్ఫెక్షన్, తెల్లబట్ట ఇవన్నీ కూడా చక్కగా తగ్గుతాయండి. ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. మనం అప్పుడప్పుడు కొత్త బట్టలు అనేవి కొనేటప్పుడు వాటికి ఖచ్చితంగా బట్టలకు ట్యాగ్స్ అనే వస్తువులు ఉంటాయి కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ట్యాగ్స్కి ఇచ్చే థ్రెడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీన్ని మనం ఓపెన్ చేయడం కూడా చాలా కష్టమే. వీటిని కూడా పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, నార్మల్గా వాళ్ళకి ఈ లంచ్ బాక్స్ అనేది మనం వచ్చేస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ అనేవి కొంతమంది ఒకేలా ఉండడం వల్ల లంచ్ బాక్స్ అనేవి చేంజ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ అయితే 2-3 టైమ్స్ అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేశానండి. మా పాప క్యారేజెస్ అనేవి ఒకేలా ఉండడం వల్ల లంచ్ బాక్స్ చేంజ్ అయిపోయింది. సో అప్పుడు నాకు ఈ థాట్ అనేది వచ్చిందనమాట. అప్పటి నుంచి నేను ఇలా ట్యాగ్స్ అనేవి పడేయకుండా ఉంచుకుంటానండి. చక్కగా ఇలా ఒక ట్యాగ్ అనేది తీసుకొని మీ పాప కానీ బాబు కానీ, అంటే మీ పిల్లల పేర్లు అనేవి చక్కగా ఇలా మెన్షన్ చేసేసుకొని వాళ్ళ క్లాసు అండ్ అలాగే సెక్షన్ అనేది నీట్గా మెయింటైన్ చేసేసి ఈ ట్యాగ్ని తీసుకొని వెళ్ళి బ్యాగ్కి మనము ఈ విధంగా కట్టేసామనుకోండి, పిల్లలకి మనకి ఖచ్చితంగా ఐడియా అనేది వచ్చేస్తుందండి వాళ్ళ నియమాలు చూసేసరికి. అలాగే మనకి లంచ్ బాక్స్ ఆయమ్మలు గట్ట బయట ఇస్తూ ఉంటారు కదా స్కూల్ బయట, వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. లంచ్ బాక్సెస్ అనేవి చేంజ్ అవ్వండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్యాగ్ను ఓపెన్ చేసుకొని జిప్పు దగ్గర కానీ, లేదంటే ఇలా హ్యాండిల్ దగ్గర కానీ మీకు ఎక్కడైతే వీలుంటుందో అనుకుంటారో సో అక్కడ ఇలా జస్ట్ మనం ఇలా తీసేసి ఎలాగైతే ఓపెన్ చేసామో అలానే చక్కగా స్టిచ్ చేసేసుకొని వదిలేసామనుకోండి, ఇక్కడ అసలు మనకి లంచ్ బాక్స్ అనేవి ఒకేలా ఉన్న కూడా పేరు, క్లాస్ అనేవి మనం కరెక్ట్గా మెన్షన్ చేసాం కాబట్టి లంచ్ బాక్స్ మారిపోయే ఛాన్స్ అనేది ఉండదండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్కి చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది.
యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనము కిచెన్ గాని, ఇంట్లోనే ఉండే వస్తువులు గానిని ఎంత క్లీన్ చేసినా కూడాను డల్లీస్‌గా అక్కడక్కడ మరకలనేవి ఉండిపోయి, ముఖ్యంగా ఇంట్లోన ఇటువంటి వుడ్ డోర్స్ గాని, తలుపులు గాని, కిటికీలు గాని, మంచాలు ఇవన్నీ కూడాను మనకేంటంటే షైనింగ్ లుక్ లేనట్టు అయిపోతూ ఉంటాయి కదండీ! ఎంత క్లీన్ చేసినా కూడాను. సో, ఇవి మనకి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా డస్ట్ పట్టకుండా మంచి షైనింగ్‌తో పాటు మురికి లాంటివి గట్టా పట్టకుండా ఉండాలంటే వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చెక్క ఐటెమ్స్‌కి అంటే వుడెన్ ఐటెమ్స్‌కి ఎక్కువగా మనకేంటంటే చెదలు గట్టా పడుతూ ఉంటాయి కదండీ! చెదలు, చీమలు ఇవన్నీ పట్టకుండా డోర్‌లనేవి పాడైపోకుండా నెలకొకసారి మీరు ఇలా క్లీన్ చేశారంటే చక్కగా ఉంటాయండి ఇంట్లోని వస్తువులు. సో, ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ అనేది తీసుకొని ఇందులో కొంచెం 1, 2 స్పూన్ల వరకు కూడాను నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా, కుకింగ్ ఆయిల్ అయినా మీరు ఏదైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత కొంచెం వెనిగర్‌ని వేసుకొని, కొంచెం సర్ఫ్‌ను గాని, విమ్ లిక్విడ్‌ని గాని మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే దాన్ని వేసుకోండి. వెనిగర్ వల్ల మనకేంటంటే మురికనేది పోతుంది. బాక్టీరియా ఫార్మ్ అవ్వదు. ముఖ్యంగా మనకి వుడెన్ ఐటెమ్స్ మీద చెదలనేవి పట్టకుండా చేస్తుందండి. నీట్‌గా ఉంచుతుందనమాట ఐటెమ్స్ అనేవి మనకి ఎక్కువ సంవత్సరాలు. ఇలా మన డోర్ల మీద ఎక్కువగా వాటర్ మార్కులు, సోప్ మార్కులు ఇవన్నీ కూడా చాలా అసహ్యంగా ఉంటాయి కదండీ! వాటికున్న గడియలు కూడాను మనకి తుప్పనేది పట్టేస్తూ ఉంటుంది. మనం ఇందులో ఆయిల్ అనేది వేయడం వల్ల ఎటువంటి షైనింగ్ అనేది పెట్టకుండా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వస్తువుల మీద ఉండే మరకలు, మచ్చలు అన్నీ పోయి మంచి షైనింగ్ అనేది వస్తుందండి. అలాగే గడలో కూడాను మనకేంటంటే తుప్పు పట్టేసి టైట్‌గా మనకి లాక్ అవుతుంటాయి కదా! ఆ లాకెస్ లాంటివి కూడాను చక్కగా పోతాయండి. తుప్పు మెయిన్ మనకు పట్టకుండా ఉంటుంది. ఒకసారి డోర్ అయితే చూడండి. ఇంతకుముందు మచ్చలు, మరకలతో ఉండేది. ఇప్పుడు ఇలా క్లీన్ చేయడం వల్ల ఎంత మంచి షైనింగ్ వచ్చేసిందో. అలాగే ముఖ్యంగా మనం ఇంట్లోని ఇటువంటి స్టిచ్చింగ్ మిషన్ కూడాను 2, 3 రోజులకు ఒకసారి తుడిచినా కూడా డస్ట్ అనేది పట్టేసి మనకి ఒక్కోసారి రిపేర్ వచ్చేయడానికి కూడా ఈ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ కారణమండి. సో, ఇలా మనం నెలకొకసారి క్లీన్ చేస్తే నెల రోజుల వరకు కూడా ముఖ్యంగా మనకి ఇలానే ఉంటుంది. సో, అలాగే మన ఇంట్లోని ఎక్కువగా కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, కబోర్డ్‌లకు కూడా మనం మాటి మాటికి షైనింగ్ పెట్టి తొడలేం కదండీ! ఇలా నెలకొకసారి మనకు టైం ఉండేటప్పుడు ఇలా వాటర్‌ని తయారు చేసుకొని వుడెన్ ఐటెమ్స్ అయిన ఈ డోర్లు గాని, కిటికీలు, మంచాలు, దివాన కట్లు, అలాగే స్విచ్ బోర్డ్సెస్ అండ్ అలాగే స్టవ్ గట్లు కూడాను మనకేంటంటే స్టవ్ మీద మచ్చలు, మరకలనేవి పడుతూ ఉంటాయి కదండీ ఎంత క్లీన్ చేసినా. అవి అలాగే స్టవ్ గట్లు కిందన బ్యాక్ సైడ్ టైల్స్ ఇవన్నిటిని కూడా చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసేసామనుకోండి, మచ్చలు, మరకలనేవి రావు. ముఖ్యంగా కిచెన్‌లోని ఎటువంటి ఈగలు, దోమలు, పురుగులు రావండి వెనిగర్ వల్ల. అంత నీట్‌గా క్లీన్ అయిపోతే మన ఇల్లంతా కూడా చాలా షైనింగ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా వస్తువులు అయితే ఎలా ఉన్నాయో, ఖచ్చితంగా ట్రై చేయండి. జనరల్‌గా మనలో చాలా మంది వారానికి 1, 2 సార్లు గాని లేదంటే రోజు తప్పించి రోజు గాని రెగ్యులర్‌గా కొనున్న తడిగుడ్డ పెడుతూనే ఉంటారు. అయినా కూడా గచ్చుల మీద మరకలు పోవు. అలాగే ఇంట్లోకి వచ్చే ఈగలు, దోమలు కూడా ఆపలేరు. ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి రాకుండా గచ్చులు తళతళ మెరిసిపోవాలి. అలాగే మన తడిగుడ్డ పెట్టినంత సేపు కూడా 24 గంటలు మంచి సువాసన రావాలంటే చిన్న మార్పు చేసుకోండి. ఏమీ లేదు, మనం తడిగుడ్డ పెట్టుకోవడానికి ఇలా బకెట్లో వాటర్ తెచ్చుకుంటాం కదా! అందులో 1, 2 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఈగలు, దోమలు, పురుగులు ఏవి రావు. అలాగే నెగెటివ్ వైబ్రేషన్స్ కూడా ఏమీ రావనమాట. అలాగే మనం ఇందులో జస్ట్ చిటికెడంతే చిటికెడు జవ్వాది పౌడర్‌ని వేసుకోండి. జవ్వాది పౌడర్ అనేది చిన్నది వాడితే చాలు, చాలా మంచి సువాసన వస్తుందండి. ఎక్కువగా పూజల్లోన, వ్రతాల్లోన అలాగే మనకి టెంపుల్స్‌లో ఎక్కువ వాడుతూ ఉంటారు. చాలా మంచి పరిమళం వస్తుంది. దీని కాస్ట్ కూడా మనకి రూ. 30 లోపే ఉంటుందండి. ఎక్కడైనా మీకు పూజ స్టోర్‌లో, కిరాణా స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. దీన్ని వేసుకొని చక్కగా ఇలా వారానికి 1, 2 సార్లు అయినా కూడా తడిగుడ్డ పెట్టి చూడండి. ఈగలు, దోమలు, పురుగులు ఇవన్నీ కూడాను ఏవి రావన్నమాట. ఉప్పు వాటర్‌కి, పసుపు వాటర్‌కి. అలాగే ఇంట్లోకి నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవి రాకుండా గచ్చులు కూడా చాలా చక్కగా, నీట్‌గా, అలాగే ఇందులో జవ్వాది పౌడర్ వేసాం కాబట్టి 24 అవర్స్ కూడా మంచి సువాసనలు అనేవి వెదజల్లుతాయండి. మీరు కావాలంటే రెగ్యులర్‌గా వాడే నైజాల్, డెటాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనలో చాలా మంది ఇళ్లలో ఇటువంటి కిట్లీస్ అనేవి వాడుతూ ఉంటారు కదండీ! వేడి నీళ్ళు మరగబెట్టుకునేవి. సో, ఇది మనకి చాలా యూజెస్ అయితే ఉంటుంది రెగ్యులర్‌గా. దీన్ని క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమండి. 4, 5 సార్లు వాటర్‌లో మరగబోసేసరికి లోన వైపు కొంచెం మనకి థిక్‌గా వాటర్ ఏదో జంగులా పట్టేసి అంటే నాచులా పట్టేసి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా అని మనం ఎలా పడితే అలా ట్యాప్ కింద క్లీన్ చేసేస్తాము సబ్బు పెట్టి అంటే ఇది ఎలక్ట్రికల్ వస్తువు. కిందన మనకి చిన్నదైతే ఎలక్ట్రికల్‌గా ఉంటుంది కాబట్టి సో, అందులో వాటర్ గట్ట పోలితే షాక్ కొడుతుంది. లేదంటే ఐటెమ్ అనేది పాడైపోతుంది. మరి అలాంటప్పుడు లోన బయట ఒక్క తడి కూడా మనకి లోన బయటికి వెళ్ళకుండా వస్తువు అనేది రిపేర్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఎప్పుడైనా మనం వాడేసిన నిమ్మ తొక్కలు గాని లేదంటే ఇలా నిమ్మ తొక్కలు 2, 3 కట్ చేసేసుకొని వేసుకొని
కొంచెం పసుపు వేసుకొని వాటర్ పోసి నార్మల్గా మీరు ఎలా అయితే వాటర్ బాయిల్ చేస్తారో అదే విధంగా బాయిల్ చేసేసి వదిలేయండి. లోన 4, 5 సార్లు నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తారంటే మీకు స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ ఏది ఉండదండి. సో లోన వైపు క్లీన్ చేస్తాం కదా, బయట వైపు క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఏమీ లేదండి, మనం డైరెక్ట్గా పీచ్ అనేది పెట్టకుండా జస్ట్ ఇలా కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్, దాంతో ఈ విధంగా కొంచెం దీన్ని యాడ్ చేసేసుకొని పీచుని తడిపేసుకోండి. మన గిన్నెలు తోమిన పీచు ఉంటుంది కదా, దాన్ని తడిపేసుకొని ఇలా నీట్గా బయట లోన కూడా అడుగున మనకైతే చిన్న పిన్ ఉంటుందండి. సో దీనివల్ల మనకేంటంటే ఈ హీట్ అనేది వెళ్తుంది కదా, దానికి అస్సలు టచ్ అవ్వకూడదు అనమాట. ఇలా క్లీన్ చేసుకొని జస్ట్ ఒక తడిగుడ్డతో కానీ పొడిగుడ్డతో కానీ ఇలా నీట్గా క్లీన్ చేసేసామంటే అసలు మనకి ఇటువంటి కిట్లీస్ అనేవి స్మెల్ రావు. ఎన్ని సంవత్సరాలైనా చిక్కు చెదిరిపోకుండా చాలా చాలా నీట్గా ఉంటాయండి. ఇలా నీట్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే కిట్లీస్ అనేవి ఇలానే ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత సింపుల్గా క్లీన్ చేసేసానో. కిట్లీ వాడే వరకు అయితే ఖచ్చితంగా ఈ చిట్కానైతే షేర్ చేయండి, మీరు కూడా యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్గా మన ఆడవారము కిచెన్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాము. ఇలా మనం రెగ్యులర్గా వాడే ఏవో ఒక బాక్సెస్లోన లేదంటే గ్రాసరీ బాక్సెస్ అయినా ఇంట్లో వాడే బాక్సెస్ అయినా కూడాను కప్పు అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కదండి. నేను కూడా జీలకర్ర వేసేసాను. సో ఓపెన్ చేద్దాం అనేసిన కప్పు ఇలా తిప్పేసరికి సగానికి సగం జీలకర్ర అనేది కిందనైతే ఒలిగిపోయి శ్రమ ఎక్కువైపోయిందండి. అలాంటప్పుడు ఇంకా కప్పు పాడైపోయింది కదని మనం పడేస్తూ ఉంటాం. కానీ సో పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. జనరల్గా మనం ఇవి కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడే కొంచెం మన క్యాప్ దగ్గర అరుగుదల అనేది అయిపోవడం, క్యాప్ అనేది సరగు పట్టకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా అవ్వకుండా మనకి క్యాప్ అనేది టైట్గా క్లోజ్ అవ్వాలనుకున్నట్లయితే ప్లాస్టిక్ ఇటువంటి రబ్బర్స్ మీకు ఎన్ని కావాలంటే ఒకటి కానీ 2 కానీ పెట్టేసుకొని మీరు ఇలా జస్ట్ ఇలా పెట్టేసి చూడండి, మీ కప్పు అనేది అసలు జారిపోనేవదు. చాలా చాలా స్ట్రాంగ్ అయితే క్యాప్ అనేది పడుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. మనలో చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, బుద్ధింకలు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ప్రతిదీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి కదండి. ముఖ్యంగా నైట్ టైం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. మనలో చాలా మంది కెమికల్స్ వాడు ఉంటారు, బోన్స్ వాడు ఉంటారు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా పోవటం లేదు అనుకున్నట్లయితే సింపుల్ ఒక్కసారి అలా ట్రై చేయండి. జస్ట్ ఏమీ లేదు, నాప్థలిన్ బాల్స్ అంటే కలరా ఉండాలంటూ ఉంటారు కదండి, ఇవి మనకు జస్ట్ 10 రూపాయలు పెడితే చాలు, ఎక్కువ ప్యాకెట్ వస్తుంది. నేను ఆల్రెడీ 10 రూపాయల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. వీటిని ఎక్కువగా మనం బట్టల్లో మంచి స్మెల్ రావడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అదేనమాట ఇది. దీన్ని ఒక పేపర్లో పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 1 లేదంటే 2 స్పూన్ల వరకు కూడాను కొంచెం గోధుమ పిండిని కానీ మైదాని కానీ లేదంటే శనగపిండి, మీకు ఏ పిండి అయితే అవైలబుల్గా ఇంట్లో ఉంటుందో సో అది దాన్ని తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ను పోసుకొని ఇందులో ముందు మనము పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న కలరా ఉండ పౌడర్ అనేది ఉంటుంది కదా, నాప్థలిన్ బాల్స్, దాన్ని కొంచెం మిక్స్ చేసి మరి కొంచెం పక్కన పెట్టండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలచగా కాకుండా అలాగే మరీ తిక్కుగా కాకుండా నార్మల్గా మనము ఉండలనేవి ఎలా అయితే బాల్స్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అలా తయారు చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లో మీకు ఎన్ని కావాలో అన్నిటినీ ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ముందు నాప్థలిన్ బాల్స్ని సగం వాడేసిన తర్వాత సగం ఉంది కదండి, ఆ పౌడర్లో ముందు తయారు చేసుకున్న గోధుమ పిండి బాల్స్ అయితే ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం డిప్ చేసేయండి. జనరల్గా మన ఇంట్లో ఉండే ఎలుకలకు కానీ బొద్దింకలకు కానీ నాప్థలిన్ స్మెల్ అనేది అస్సలు పడదండి. ముఖ్యంగా ఇంట్లో గోడల మీద కూడా ఎక్కడ పెడితే అక్కడ బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, బల్లులకు కూడా ఈ స్మెల్ సెట్ అవ్వదండి. అందువల్ల దీన్ని మనం ఎక్కువగా అప్లై చేసామంటే మన ఇల్లు అంత మంచి సువాసన రావడమే కాకుండా ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు, ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ కూడా పోతాయండి స్మెల్కి. అంత బాగా యూజ్ అవుతుంది. రూపాయి ఖర్చు ఉండదు. మనం ఎటువంటి శ్రమ పడకుండా ఇంట్లో ఉండే ఎలుకలు బయటికి తరిమేయొచ్చండి. ఇలా తయారు చేసిన వాటిని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కదా, అక్కడ పెట్టండి. కిచెన్లోన సిలిండర్ దగ్గర అట్ట ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. వీటి దగ్గర పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉంటే వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకుండా నైట్ టైం మీకు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో పెట్టేసుకొని మీరు కావాలంటే మార్నింగ్ లేచి వీటిని క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎలుకలు వీటిని తీసుకొని బయటకు పోయి వెళ్ళి చనిపోవడమో లేదంటే వాటి కడుపు అనేది పొంగిపోవడమో లేదంటే ఈ వాసనకు అసలు మనకు దరిదాపుల్లో కూడా ఇంట్లో రావు అనమాట. ఇలా మన ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, ఇలా బల్లులు అవన్నిటిని కూడా చాలా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేదు, ఎక్కువ శ్రమ కూడా లేదు. జస్ట్ ఇవి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. టీ తాగే ప్రతి ఒక్కరమే కూడా ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. టీ తాగేస్తాం కానీ టీ స్టెయినర్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడా
ఇలా మనకైతే ఎక్కువగా టీ పొడి అనేది క్లీన్ అవ్వదండి. ఇరుకుల్లోన మధ్యలో పట్టేసి ఈ విధంగా మురికి అనేది అలానే ఉండిపోతుందండి. దీన్ని మళ్ళీ మనం రివర్స్ వాడామంటే మనకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలానే కొంతమంది టీ జాలీలు అయితే మరీ టీ పొడి పట్టేసి చాలా నల్లగా అయితే ఉంటాయండి. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా టీ జాలీస్ అనేవి ఇలానే ఉంటాయండి. ఇలా నల్లగా ఎక్కువ టీ పొడి పట్టేసి మురుకు పట్టేసిన టీ జాలిని చిటికలోనే కొత్త వాటిలాగా అయితే మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. చాలా షాక్ అవుతారండి. ఎందువల్లంటే దీని రిజల్ట్ చూసి అంత బాగా క్లీన్ అయిపోతుంది. మనం కొత్తదే మళ్ళీ కొన్నామా అన్నట్లయితే అయిపోతుంది. సో దీనికోసం మన ఇంట్లో క్లీన్ చేయవలసిన అన్ని టీ స్టెయినర్స్ అన్ని తెచ్చుకొని స్టవ్ మీద ఈ విధంగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఎక్కువ ఉందనుకోండి టీ పొడి అనేది మనకి వేడికి కాలిపోయి రాలిపోతుందండి. అలాగే టీ స్టెయినర్ని ఎప్పటికప్పుడు మనం ఇలా కాల్చడం వల్ల టీ స్టెయినర్ బ్యాక్ సైడ్ ఉండేదంతా కూడా మనకి చాలా గట్టిగా అవుతుందండి. ఐరన్ అనేది మనం ఎంత కాలిస్తే అంత స్ట్రాంగ్ అవుతుందన్నమాట. టీ పొడి అనేది చూసారు కదా ఎలా కాలుతుందో. ఇదంతా కూడా డస్ట్ పార్టికల్సేనండి ఇవన్నీ కూడాను. సో దీన్ని మనము ఇలా కాల్చేసిన తర్వాత జస్ట్ కిందకేసి గట్టిగా 4, 5 సార్లు కొట్టాలండి. సో నేను ఒకసారి మీకు కొట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా మురుకొస్తుందో. దీన్ని మీరు కిందన కొట్టండి. సో ఇది పింగాణి పీట ఇంకా గట్టిగా కొడితే ఇరిగిపోతుందని నేను జస్ట్ కిచెన్లోనే గట్టిగా కొట్టేసి ఆ తర్వాత నార్మల్గా పీచ్తో క్లీన్ చేసేసి వాష్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు టీ స్టెయినర్ అనేది మీకు ఎలా ఉంది, ఇప్పుడు నేను కాల్చి క్లీన్ చేసేసిన తర్వాత ఎలా ఉందో, ఇలా టీ స్టెయినర్స్ అనేవి మనం ఎప్పుడు స్టీల్వే వాడాలండి. ప్లాస్టిక్ అస్సలు ప్రిఫర్ చేయకూడదు, కరిగిపోతుంది కాబట్టి. ఇలా మనం స్టీల్ అనేది ఎప్పటికప్పుడు నెలకు ఒకసారి జస్ట్ క్లీన్ చేసామంటే టీ స్టెయినర్స్ మీద మురికి ఈ టీ పొడి పట్టేది. అలాగే ఎన్ని సంవత్సరాలైనా కూడా టీ స్టెయినర్ అనేది పాడైపోదు. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Bye bye.